విశాఖలో గుగులొచ్చిందంటే కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? ఆ రోజున సుందర్ పిచాయ్ ఫోన్‌లో మాట్లాడింది లోకేష్‌తోను, చంద్రబాబుతో గాదు. నరేంద్ర మోడీతో. ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించినటువంటి అంశం. అంతకుముందు అదానీకి ఇక్కడ జగన్ టైంలో భూమిస్తే, అదానీ గూగుల్‌తో టై అప్ కేంద్రం ప్లాన్ చేసి పెట్టింది. అది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఆ సమయంలో వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. గుడ్. బానే ఉంది. అట్లాగే అక్కడ విశాఖపట్నంలో ఏదైనా జరుగుతుంటే ఆ గ్రోత్ అంతా వీళ్ళదే. తెలుగుదేశందే. అదే అమరావతిలో గ్రోత్ జరుగుతుంటే తెలుగుదేశాన్ని. జరక్కపోతే ఫెయిల్యూర్ కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ వార్తలు బిగినైపోయినాయి. ఇక భారతీయ జనతా పార్టీని విషవలయంలోకి లాగడం ప్రారంభించారు. ఈనాడు రాసుకొచ్చినటువంటి లెక్క చూడండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి అభివృద్ధి అన్నది జాతీయ ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న అంశమని తమిళనాడు ఎంపీ ఏఐఏడీఎంకే ఎం తమ్మిదూరం నేతృత్వంలో రాజ్యసభ హామీల కమిటీ పేర్కొంది. దీని నిర్మాణానికి కేంద్రం తొలుత హామీ ఇచ్చిన పాక్షికంగానే ఆర్థిక సాయం చేసిందని ఆక్షేపించింది. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని దీని నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టే పూర్తి చేయాలని తాజాగా సిఫార్సు చేసింది. అమరావతి నిర్మాణం గురించి 2019 జనవరి 1న బీజేపీ సభ్యుడు సుజనా చౌదరి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం కోసం 11,602 కోట్లు, అనుబంధ మౌలిక వస్తువుల కల్పన కోసం 39,937 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్కి డిపిఆర్ సమర్పించింది. దానిపై నీతి ఆయోగ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అభిప్రాయాలు కోరింది. అవి ఇంకా రావాల్సిందని సమాధానం ఇచ్చారు. అప్పట్లో సభాముఖ ఇచ్చిన హామీ అమలు ఎంతవరకు వచ్చిందన్న అంశంపై ఈ హామీల కమిటీ అధ్యయనం చేసి మంగళవారం రాజ్యసభకు నివేదిక సమర్పించింది. అందులో కేంద్రానికి తగిన సిఫార్సులు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అభివృద్ధి అన్న జాతీయంగా ప్రాంతీయంగా చాలా ప్రాధాన్యమైన అంశం. కేంద్రం దీనికి పాక్షికంగా ఆర్థిక సాయం చేసింది. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు నిదానంగా సాగుతున్నాయి, అనిశ్చితిలో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించడం, సవరించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించడంలో జాప్యం, నిధులు, ప్రాజెక్టు అమలు, ప్రణాళిక విషయాల్లో స్పష్టత లోపించడం రాజధాని అభివృద్ధికి ఆటంకాలుగా మారినాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీని తప్పనిసరిగా అమలు చేసి ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయతను నిలబెట్టుకోవాలి. అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన ఆకాంక్షలు నెరవేర్చాలి. కేంద్ర ఆర్థిక శాఖ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి సవరించిన డిపిఆర్ని తెప్పించుకోవాలి. స్పష్టమైన ఆర్థిక రోడ్ మ్యాప్ రూపొందించాలి. ప్రాజెక్టు వైబిలిటీని మదింపు చేసి ఇచ్చిన హామీని సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. విషయం ఏంటి? ఇద్దరి మధ్యన సమన్వయ లోపం. కింద ఇక్కడ ఉంది బీజేపీ తెలుగుదేశం జనసేన, అక్కడ ఉంది బీజేపీ తెలుగుదేశం జనసేన. మరి ఎక్కడ లోపిస్తోంది? డిపిఆర్ ఎవరివ్వాలి? రాష్ట్ర ప్రభుత్వమే కదా. 29 గ్రామాలని చెప్పింది వీళ్ళే. ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ అని చెప్తోంది వీళ్ళే. ఫెయిల్యూర్ అంతా ఎక్కడ పెట్టుకుని కేంద్రం మీదకు దోసేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో అక్కడ ఏదైనా సక్సెస్ జరిగితే బాబుకి, ఫెయిల్యూర్ జరిగితే భారతీయ జనతా పార్టీకి, మోడీకి అంటకట్టడం బిగినైంది.